శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 18వ అధ్యాయమునకు స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం. నమస్కారం. ఈ 18వ అధ్యాయం ఇంద్రుని శాప విముక్తి. శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్లనిది: దేవతలారా, మాఘ మహిమ ఎంత చెప్పిననూ తీరదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము, పూజ మొదలగునవు చేసి వృషోత్సర్గము చేసిన వాని పాపములన్నీ నశించి మాఘవ్రతము ఆచరించిన వారు నాకిష్టులు. వారు దేవతలై వైకుంఠమునకు చేరుదురు. గంగానది తెల్లగానుండును, యమునా నది నల్లగానుండును. వీని అలలు చామనము వలె కదులుచుండును. అచట విశాలమైన వటవృక్షమున్నది. వీనితో కూడిన ప్రయోగక్షేత్రము తెల్లని నల్లని అలల అనడి చామరములను గంగాయములను మునికన్యలను వీచుచుండగా అక్షయ ఛాయ కలిగిన వటవృక్షము ఆతపత్రముగా ప్రయాగ సర్వతీర్థములలో రాజై ప్రకాశించుచున్నది. మాఘమాసము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చు. మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు. అశ్వత్థ వృక్షము వృక్షములో ఉత్తమమైనది. దేవతలలో నేను ఉత్తముడను. వేదములు శాస్త్రములలో ఉత్తములు. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామ తారకం ఉత్తము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరి ప్రభృతి సర్వ నదుల యందును 10 సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము 3 దినములు అరుణోదయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘస్నానము చేసి పూజ మున్నగు వానితో వివిధ పుష్పములతో సాలగ్రామమునున్న నన్ను పూజించిన మోక్షము వచ్చు అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘమాస వ్రత మహిమను వివరించారు. దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమునకు చేరిది. ఇంద్రుని వెదకుచున్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరములు కల విచిత్ర తొండ ఒకటి కనిపించదు. ఆ తొండ వారిని చూచి భయంకరమైన ధ్వని చేసినది. దేవతలు ఆ తొండ ఒక రాక్షసుని రూపమని తలంచిరి. వారు దానిని తీగలతో బంధించి ఎంత ప్రయత్నించనను ఆ తొండను కదిలింపలేకపోయిరి. మాఘవాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానం అధికముగా చేసి ఆ తీర్థమును తొండపై పూసిరి. పవిత్రోదకము చే తడిసిన తొండ దివ్యాలంకారములు గల స్త్రీగా మారెను. దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడి నీవెవరవని అడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి ఇట్లు పలికెను: నేను సుశీల అను పేరు గల దానను. కాశ్మీరమును నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేశను. నా దురదృష్టమున నా భర్త పెండ్లి జరిగిన 4వ నాడు మరణించను. మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించిరి. నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రదము, స్త్రీ పుట్టుక మరియు కష్టము, బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్త పోగొట్టుకునియున్న ఈమెను చూడజాలను. ఆమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటయే మేలుని తలంచను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిరువురును
వనవాసమునకు పోయిరి, అచ్చటనే మరణించిరి. నేను బంధువుల వద్ద ఉంటిని, వారి నిరాదరణ ఫలితముగా చూచు వారెవ్వరూ లేకపోవుటచే భిక్షాటనము చేయుచు జీవించుచుంటిని. నిలువయున్న దానిని భుజించుచు భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి వ్రతము మున్నగు వాని నిరుగను, ఉపవాసమేమో తెలియదు. ఏకాదశి వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసి తిని, ధనమును దాచి ధన సంపాదన పనురాలైతని. నన్ను అర్పించుకొనుచు నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని. తరువాత మరణించి నరకము చేరితిని, అచ్చట పెక్కు రీతుల శిక్షింపబడితిని. పులి, కోతి మొదలగు పెక్కు జంతువుల జన్మము నందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో 5 దినముల క్రిందట ఆహారమును ఆకలి అను వానికి పెట్టితిని. ఆ చిన్న మంచి పని వలన మీరు దయవుంచి నాకు శాపవిముక్తిని కలిగించిరి అని పలికెను. మాఘమాస పవిత్ర జలీయదై స్పర్శచే ఆమె దేవతాతత్వము నుండి దేవప్రియమును పొందెను. దేవతలలో ఒకరామె వివాహమాడిని. మాఘమాసం మత్స్యము వలన దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలో వికార రూపంలో తిరుగుచున్న ఇంద్రుని చూచి బాధపడిరి. ఇంద్రుడు వారిని చూచి సిగ్గుపడిను, లోనికి పారిపోయారు. దేవతలు ఇంద్రుని వెంబడించి వారిని ఊరడించి ధైర్యము చెప్పిరి. విష్ణుదేవుని వలన నీవు చేసిన పాపము పొందిన శాపము తెలుసుకుంటివి. మహావిష్ణువు నీకు శాప విముక్తి మార్గమును సూచించను, ఆ ప్రకారము చేయుదుము రమ్ము అని తుంగభద్రా నదీ తీరమునకు తీసుకుని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచే మాఘమాస స్నానము చేయించిరి. ఇంద్రుడును శాప విముక్తుడయ్యను. కృతజ్ఞుడై శ్రీ మహావిష్ణువును స్తుతించను. ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గమునకేగెను. రాక్షసులు జయించి సుఖముగా ఉండెను. కృష్ణమద మహర్షి జాహ్నునికి ఈ విధముగా మాఘమాస స్నాన మహిమను వివరించరని పలుకుచుండగా జాహ్నముని, స్వామి, ఈ విష్ణు కథామృతము ఇంకనూ వినవలసి ఉన్నది, ఇంకనూ చెప్పుడని కోరెను. కృష్ణవదుడు ఇట్లనెను, పూర్వము పంపానదీ తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధన సంపాదన తప్ప ధన వియోగము అతడు చేయలేదు. పూజాదానము మున్నగు మంచి పనులు కూడా చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరకలోకమును చేరెను. అచ్చట కొంతకాలముండి దరిద్రుడై జన్మించాను. దరిద్రుడై మరిన్ని పాపములు చేశాను. మరణించి పిశాచి అయి పంపానదీ తీరమున మర్రి చెట్టు పైనుండి అచ్చటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుచు మాఘమాస పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్యమును వివరించుచుండెను. అతడు మాఘమాస స్నాన మహిమను వివరించుచుండగా ఒకనాడు మాఘమాస స్నానము చేసిన వారిని సర్వ పాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘమాసమున మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలననే శుభములను చేయకపోవుట వలన ఈ అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచ రూపము పై నుండి క్రింద పడినది. ఆ పిశాచము వశిష్ఠునకు నమస్కరించి తన పూర్వ చరిత్రను వివరించను. వశిష్ఠుడు మంత్రోదకము వానిపై చల్లుచు పంపాచలమున మాఘస్నానము వానిచే చేయించను. వశిష్ఠుడు చెప్పిన శ్రీహరి కథలను వినుట వలన మాఘస్నానము వలన వాని పిశాచ రూపమును పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమునకు చేరెను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తా లోకా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.